మా ఊరు అంబర్పేట. మా డాడీ పేరు వసుంధర. ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తాడు. ఏంది అంబర్పేట వసుంధర పెట్టావా? అయ్యా కొడుకులకు ఇదే ఫస్ట్ టైం లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి ఈ భూమిలో కాలు పెడితే తలకాయ లేచిపోతాయి బిడ్డ. ఈ అమ్మకు వెనక ముందు ఇవ్వలేరని మీరు ఈ భూమిని అక్రమంగా దున్నుకుంటారా? ఈ భూమి అమ్మదే. ఇంకోసారి భూమి కట్టాలి తెలుసు కదా. అంబార్పేట వసుంధరాబాయ్. ఈ విషయం మీ నాన్న చెప్తే మనం బతికుండగానే మన అందరూ పొందబెడతాడు. అవురా లడ్డు, ఈ ప్రేమ విషయం మాకు ముందే చెప్తే వాళ్ళ నాన్న కాల్లో ఏళ్ళో పట్టుకుని ఒప్పిస్తాం కాదురా. అయినా ఇట్లా లేపుకురమ్మని ఐడియా ఇచ్చింది ఎవరా నీకు? అంటే డాడీ మొన్న మా దోస్తుగాళ్ళ నుండి నేను తాగినప్పుడు ఏమైందే రమ్య, ఫోన్ ఎత్తలేవు. ఇంటర్లు ఉన్నప్పుడు ఎట్లా చేసేదానివి? మర్చిపోయినావుగా. నేను ఎందుకు మర్చిపోతానే? రోజు పనుకోతన్నా, నెరవాడచ్చుడైతాంది. బుక్కడంతా తిని సప్పుడక వండుకుంటున్నా. ఏడు టైం ఉంటుంది చెప్పు ఫోన్ చేసే అంతా. ఇలా సాతన అయితే లేదా ఇంటికాన్నే ఉన్నా. ఓహో, అందుకే ఎత్తలేవా? సరే గాని అమ్మలు మంచిగా ఉన్నారా అనే? ఎటు పోతారు? ఏం పనులు చేస్తారు? ఇక నాట్లు అయిపోయినాయి గానే ఇప్పుడు ఏం పని లేదు. మా అమ్మోళ్ళ చిన్నబాబు బిడ్డది సారీ ఫంక్షన్ ఉంటే అటే వేరు. 2-3 రోజుల్లోకి రానే రారు. మీ అవ్వయ్యాలు ఇంటికాడ ఉండడే గానీ ఒక్కదానికి మస్తు బోరు కొడుతుంది. బోరు కొడితే మా ఇంటికి రాలే, వేరే రోజులు ఉండిపోయావు. నాకేడా వీలైతుంది. నువ్వెప్పుడన్నా మా ఊరు దిక్కత్తే మా ఇంటికి రా. నువ్వేమో రావు గాని నేనేమో రావన్నా. సరే తీ, ఎప్పుడన్నా అత్త గాని. సరేనే మరి నేను ఉంటానా, నాకు ఇంకా పని తీరలేదు, పని చేసుకుంటా. సరేనే ఉంటాన్నా. గిదేం చూసినావురా? ఇటువంటి బంగ్లా ఇంకా కర్మాలు కూడా పెద్ద ఉంది, పూజ కూడా బాగానే ఉంది. ఇంకా కర్నాలో కూడా పెద్దలు ఉందమ్మా, ఇంకా భూజాలు కూడా ఉందా? నీకని మా మంచి అత్తను పట్టిన కోటీశ్వరం అయినా పో, తనతో పోయి పరుపులో పడ్డపో. అయితే కానీ చెప్పని లగ్గం చేసుకొని బిడ్డను కానీ అవి కూడా ఒకతే మళ్ళా. ఎందుకురా? ఎందుకంటే ఈ బిడ్డని నేను చేసుకుంటా, అప్పుడు నీ అస్తంతా నాకు వస్తుంది, అప్పుడు నేను కోటీశ్వరం అవుతా. కూడా ఆ బిడ్డ నీకు ఇస్తాను. ఇక బిడ్డనే కుట్టాను, దాన్ని అయినా వాడగొట్టి లేకపోతే అమ్మా అత్తింట్లో లేదా కనబడతలేదు. అది ఉన్నదిరా, నేను వచ్చినా కారా సిగ్గుపడుతున్నట్టుంది. వచ్చిందా? అదేమా అత్తకు నువ్వు అంటే ఇష్టం లేదా? మొగం అంతా కట్ల పెట్టుకుంది. ఇప్పుడిప్పుడే కారా, నాకు ఇష్టం పిల్లలంటే కొంచెం టైం పడుతుంది. అవురా అల్లుడు, మీ అత్త ఎట్లుందిరా? మా అత్తకేం పొరంది. అల్లుడు గారు నమస్తే. ఓ నమస్తే మాయ, పోనరా? ఇప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చిన మాయ. ఇవాళ బట్టలకు పోదామా అల్లుడు, లేక ఫంక్షన్ మాట్లాడడానికి పోదాం? ఫస్ట్ అయితే ఫంక్షన్ మాట్లాడదామా, ఇక్కడ వర్షాకాలం కదా, పెళ్ళిళ్ళు బాగానే ఉన్నాయి. మళ్ళీ ఫంక్షన్లు బుక్ అయితే మళ్ళీ దొరికాయి మనకు.
అవునవును నిజమే. బుజ్జే అమ్మటి వేంద్రా. ఏదో పనుందని అమ్మ పెద్దబాబుల ఇంటికి పోయింది. అయితే వాళ్ళు కొంచెం ఛాయ్ తీసుకురా నాని. సరే అత్తన్నా. సరేమో నేను పోయి ఫంక్షన్గా ఉంటా మరి నువ్వురా. సరే అల్లుడు నేను వస్తున్నా. సరేమో. అరే బాగా తాగకరా, ఎక్కుతుంది. అప్పటి సంది తాగేదే తాగుతాను. నాకెంత ఆయన ఎక్కదురా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఎక్కదని తాగుతూనే ఉంటావారా? ఏం చేద్దామని ఆలోచించాలి కానీ ఏమో తాగేదే తాగుతాను. అరే నీకు తెలియదురా, తాగుతూనే మంచి మంచి ఆలోచనలు వస్తాయి. ఇప్పటికే 4 బీర్లు తాగినావు, ఇంకెప్పుడు వస్తాయిరా నీకు ఆలోచనలు? ఇంకో 4 బీరు తాగుతుందిరా. ఇంకో 4 బీరు తాగుతుందిరా. ఇంకో 4 తాగితే ఆలోచన రాదురా, నిద్ర వస్తుందిరా నిద్ర. అరే నువ్వు ఆగు, నిద్ర రాదు ఏం రాదు. ఇంకో 4 బీరు చెప్పి నా బాధ నీకేమన్నా అర్థమవుతుందారా? నేనేమో రందికి చేస్తాను, నువ్వేమో బీర్లు తెమ్మంటావు. అరే నీ బాధ నా బాధ కాదా? నీ రంది నా రంది కాదు. నీ లవర్ నా లవర్ కాదా? అబ్బా నా లవర్ నీ లవర్ ఎట్లా అవుతుందిరా? సారీరా, నీ లవర్ నాకు సెల్ అవుతుంది. అరే ఇంకొక 4 బీరు తెప్పిరా, నాకు అర్జెంటు సుస్తొస్తుంది. ఇట్లా పోయేస్తా. పోసిరా పో. నిన్ను నా బాధలు చెప్పుకోవడానికి తీసుకొచ్చినట్టు లేదురా, నీకు పీకల దాకా రాబెట్టడానికి తీసుకొచ్చినట్టు ఉంది. ఏం పడతానారా, ఒక 4 బీర్లు చెప్పి. ఎవరాలాడు ఎందుకో ఫోన్ చేసి చెప్పని రమ్మన్నావు? అయ్యో వచ్చినావా దొరా బాంచన్? నీకు ఎప్పుడు ఫోన్ చేసినా, నిన్ను ఎప్పుడు రమ్మన్నా, నువ్వు ఎప్పుడు వస్తావు? ఇక నేను చస్తానా అని ఫోన్ చేసినా చూస్తే గిట్టనే తాత్పరం వస్తావారా? అరే కొద్దిగా పని ఉండరా, అందుకే లేట్ అయింది. నీకు పెండ్లం పోరాలే, ఆ పోరాన్లో ముడ్లు కడిగిచ్చి తానాలు చేపించే వరకు తీర్తలేదే, అందుకే లేట్ అయింది కదా. మీరేం దోసగలరా? వాడేమో అట్లా, నువ్వేమో ఇట్లా. అసలు ఏమైందిరా? నీ బాధ ఏందో చెప్పు. ఏమో తను చెప్పుకున్న బర్రెలెక్క కిలకిలగా అవుతారు. ఏమైందో చెప్పు, నీ బాధ ఏందో. అరే నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తానా నీకు తెలుసు కారా? తెలుసు, పేరు సమీరా. అరే కొంపై చదివంతున్నా లేచిపోయింది ఏంది? అబ్బో లేచిపోడు కాదు, చచ్చిపోయిందారా? చచ్చిపోలేదురా. మరి నేను విడిచిపెట్టిందా? విడిచిపెట్టలే. మరి నీతో మాట్లాడలేదా? మాట్లాడుతాందిరా. మరి ఇంకెన్ని వస్తుంది? అన్ని బరోబరేనే. ఏమో అయినట్టు ముఖం ఎట్లో పెట్టిండు. నేను చెప్పేదాకా ఆగుతా. చెప్పు ఏందో. ఆ సమీరకు పెళ్లి ఫిక్స్ అయిందిరా. ఓ పెళ్లి ఫిక్స్ అయిందా? కంగ్రాచులేషన్ రా. అబ్బా ఆ పెళ్లి ఫిక్స్ అయింది నాతో కాదు, వేరేటోతోటి.
ఓ వేరేటోళ్ళతోనైందా అంటే నువ్వు పెళ్లికి విలువ లేదని బాధపడతావు అంతే కదా పిలిచింది పిలిచి కొడతాను మరి లేకపోతే ఏంద్రా ఇద్దరు గొర్రె తలకే బాడుకోలు దొరికిరు ఆ అనిల్ గానికి చెప్తానేమో నా బాధ ఇడిచిపెట్టి వానికేదో బాధ ఉన్నట్టు తాగుతాడు నీకు చెప్తానేమో నువ్వు ఒర్రిచ్చేదో ఒర్రిస్తాను సరే ఏం ఊరియా కానీ చెప్పు ఏమైంది చెప్పు మంచి ఫస్ట్ గంటలు చెప్పు మా లవర్కి పెళ్లి ఫిక్స్ అయింది కారా అయింది అది అని వేసుకుంటే సత్తా అంట అంది సావని సచ్చేది నీకెందుకురా వచ్చిన మంది పోరాలు ఉన్నారు అది కాకపోతే ఇంకోటి ఏమన్నట ఈ కర్రోనికి లేక పోరి పడ్డది వానికి ఇచ్చి పెళ్లి చేద్దామని లేదు సత్తదామని అంటవారా అది గిట్ట చచ్చింది అనుకో నేను కూడా సత్తా అరే లడ్డు అద్దురా చచ్చిపోవద్దేమద్దు సరే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు అద్దెలోనే కారా మిమ్మల్ని రమ్మన్నా ఈ అనిల్ గారేడి అరే వాడు అప్పుడు అన్న గుర్తుపోసేస్తా అని వేండ్రా అడిగి పందులు గిట్ట గుద్ది చంపిన ఏంది పోరా అనిలో 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 ఎటువేండు గుర్తుపోసేస్తా అని వేండ్రా నాకే వేరే ఇంత చెప్పి చేస్తున్నా అనిలో నేను పోరాని అయిపోయి అవు ఇడున్నారా చూడరా తాగుతా ఆలోచనలు వస్తాయని అన్నాడు వీడికి వచ్చి అన్నాడు మంచి గుర్రు కొడతాడు అనిలో అనిలో లేవురా లేవు రే అనిలో లేవురా వారి లేరా లేవురా వంటనే వాడు పత్తిలో పడతా రానే వాడు అంత కాలేలా కొడతా దా ఇడుదురు వీడిని గుర్ర కంచెలు పట్టుకొచ్చినవారా గుర్ర కాంచెలు తీసుకొచ్చిన రా గందుకే అట్లా ఉరుతాండు ఓ నప్పదాట్లోడా ఇటు రారా ఏ ఆగు వాడు గొర్రెలు పోతానంటే పిలుస్తాను ఏందన్నా నన్ను కొడతాను నా గొర్రెలు ఏమన్నా నీ చేనులో పడ్డా దేవుడా నువ్వు గొర్రకాడ లేవురా నా బాధ చెప్పుకుంటే ఏమన్నా సలహా ఇస్తామని తీసుకొచ్చిన ఊరిని గొర్రెల కాడ లేను కదా లాంటి వెళ్ళిపోయినారా నువ్వు కొట్టిన దెబ్బకు తగినంత దిగింది యారా నీకు మంచి సలహా చెప్తాను కదా 4 బీర్లు ఏమన్నా తెచ్చినావరా నువ్వు మళ్ళా బీర్ రాను అనుకో తంతమాల అద్దరాపా నడు అరే శ్రీకాంత్ నువ్వు కూడా వచ్చినావారా నేను కూడా వచ్చినరా అయ్యా నడు ఇంకేదో సలహా అంటే ఆగని చేస్తాను అప్పటి నుంచి ఆడేవి కానీ నువ్వు మమ్మల్ని ఆగా చేసినావు మంచిగా సలహా చెప్తా అని చెప్పి మంచిగా ఆగచ్చినవా అవురా ఏడరా ఈ సలహా కోసం బాగా ఆలోచించడానికి చప్పడగా చిట్టేవాడిని మంచి పని చేసినావంటా అరే చెప్పర్రా ఏం చేద్దాం చేసేదేముందిరా ఆ అమ్మాయి లేపుకొద్దాం మంచిగా మీ ఇద్దరు పెళ్లి చేస్తాం ఏమంటావురా ఏ గంతేరా ఈ లేపుకొచ్చే ముచ్చటద్దాని అయ్యకి తెలిసింది అనుకో సంపుతాడు మరి వేరేటో నేర్చుకుని వస్తాడా అట్లా రావనా చచ్చిన వాళ్ళు నేనుంటానారా నేను కూడా చస్తా అందుకే నువ్వు చచ్చేకంటే ఆడు చెప్పిన టైం పట్టుకొని వద్దాం చక్కగా మీకు పెళ్లి చేస్తాం సంతోషంగా బతుకుర్రి మంచిగా చల్లగా బతుకుర్రి సరేనా సరే మరి అమ్మాయిని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఎట్లా తీసుకొచ్చుర్రా ఇట్లా తీసుకొచ్చుకుంటున్నాం ఏంద్రా మనిషిగా ఊరికేసుకుందాం రాత్రి వెళ్ళి లేపుకొద్దాం కంతే కంతే మనం దొరికినాం అనుకో మన ఈపులు సాఫ్ అవుతాయి మరి ఎట్లా తీసుకొచ్చురో చెప్పు మరి నువ్వే అరే మంచిగా ఆలోచించురా మంచిగా ఆలోచించు ఏదో ఐడియా అన్న వస్తుంది
ఐడియా ఐడియా ఒక మంచి ఐడియా ఉందిరా. చెప్పు. ముళ్ళును ముళ్ళుతోటే తీయాలి అంటే అమ్మాయిని అమ్మాయి లేపుకు రావాలి. అమ్మాయి లేపుకు వచ్చిందిరా? అరే పిచ్చోడా, అమ్మాయిని అమ్మాయి పట్టుకు రావాలంటానా? అమ్మాయి పట్టుకు రావాలంటావా? ఈ ఐడియా ఏదో మంచిగానే ఉన్నది కానీ మనకి ఇంకొక అమ్మాయి ఏడ దొరకాలరా? అరే పిచ్చోడా, మన లక్ష్మి లేదారా? లక్ష్మిని పట్టుకపోదాం. నా లవర్ ని లేపుకొద్దాం నాయ అంటే అది ఎగవాడు వస్తుంది, అది రానే రాదు. అరే పిచ్చోడా, మనం ఏమన్నా లచ్చి రాయే లడ్డుగా లెవెల్ లేపుకొస్తామని చెప్తావారా? ఏదో ఒకటి చెప్పి పట్టుకుని పోదాం. మీరు ఇంటికెళ్ళి బయట తీసుకొచ్చినాక చెప్పుదాం అప్పుడు. మరి లక్ష్మికి ఏం చెప్పి తీసుకొద్దాం? ఏముందిరా, సినిమా అని చెప్తే అదే వస్తుంది. నీ లవర్ ఇంట్లోకెళ్ళి బయటకు తీసుకొచ్చినాక అప్పుడు చెప్పుదాం లేపుకొచ్చినామని. అరే ఈ ప్లాన్ మంచిగుందిరా లడ్డు. మళ్ళీ నువ్వు ఇంట్లో ఏలు కాలు పెట్టక చెప్తానా, అది ఇప్పినట్టు చేద్దాం. అరే ఇక్కడ లక్ష్మి తీసుకొచ్చే బయట నువ్వే. ఓకేరా. లడ్డు మీ లవర్ ఫోన్ చేయి, లేచిపోమని చెప్పు. ఏమంటదో ఫోన్ చేయి. చేయరా. అరే అది లేచిపోదామంటే అద్దా అంటదిరా. అరే నువ్వైతే ముందు ఫోన్ చేసి అడుగు, ఏమంటదో తెలుస్తుంది. సరే. చెప్పు. హలో సమీరా, మనం లేచిపోయాట పెళ్లి చేసుకుందాం. చేసుకుందాం. ఇప్పుడు వస్తావా? బట్టలు ఎదుర్కోన్నా. చూడు, లేచిపోదామని చెప్పి అడుగుతూనే బట్టలు చదువుకోవాలని అంటాంది. నువ్వు ఉన్నావు అట్టి పిరుగు పిత్తులోనివి. అసలు నువ్వు అమ్మాయి కూడా అయిపోరా, ఆమె అబ్బాయి కూడా అయిపోవు. నిన్ను ఎప్పుడో అయిపోక పీకేది. అరే ఇజ్జత్ తీయకుర్రా, ఇప్పుడు వస్తాను అని చెప్పన్నా. ఓ అవులే, ఎలుగు పూట వస్తున్నావు అని చెప్పకు, రాత్రి వస్తున్నావు అని చెప్పు. అప్పుడైతే అలా అందరు వండుకుంటారు, చక్కలు ఎవట్టుకొని రావచ్చు. సరే అట్లనే చెప్తా. సమీరా, ఇలా రాత్రికి మనం లేచిపోవడాట. నువ్వు వండుకోకు, తెలివితోటి ఉండు. సరే మరి చెప్పను రా, జాగ్రత్త మరి. సరే. అరే నా లవర్ ని లేపుకొచ్చడానికి ఎట్లా పోదాం రా? అరే ఆటో మాట్లాడన్నారా? అప్ అండ్ డౌన్ కిరాయి దగ్గర నెంబర్ కూడా ఉంది. సరే సరే మాట్లాడు. మరి చిన్న ఆటో మాట్లాడతావా, పెద్ద ఆటో మాట్లాడతావా? అరే చిన్న ఆటో అయితే నువ్వు ఒక్కనివే పడతావురా, మేమేడ పడతావు, నీ పిల్లడ పడుతుంది. పెద్ద ఆటోనే మాట్లాడతా. మాట్లాడు మాట్లాడు, పెద్ద ఆటో. అరే నీకేమన్నా తలకాయలు ఉన్నాయారా? మనం ఏమన్నా అంగడి పోతానా వారా ఆటో పట్టుకోనికి? అమ్మాయి లేపుకోడానికి పోతాను, ఆటో పట్టుకొని తొట్టు 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 ఆడుకుంటే వాళ్ళ ఇంటికి అయితే తెల్లారుతుంది. ఇక సప్పుడు కాలువలు లేతారు, మన ఈ పని సాపేస్తారు. నీ ఆటో అదేమాదు, కారు పట్టుకుని పోదాం, మంచి తప్పు లేకుండా పోయి రావచ్చు. అరే కారు నీకుందా, ఈయనకుందా, నాకుందా? ఏమో కారు పట్టుకుని పోదాం అంటాను. గరిసైన కారు ఉంది కదా, మంచి సెల్ఫ్ డ్రైవ్ ఇస్తాడు, అది పట్టుకుని పోదాం. ఇంకేంది తీసుకోదాంరా. మరి లేపుకు రావడానికని చెప్తే అన్న కారు ఇస్తాడారా? ఏమైనా లేపుకొస్తావు అన్న కారు అంట వారా? ఏదో చుట్టాల పెళ్లికో ఆటో ఇటో అని చెప్పి పట్టుకొద్దాం. సరే అట్లయితే మంచి అడుగురి. ఇవన్నీ మంచిగానే ఉన్నాయి కానీ కారు ఖర్చుకు, తినడానికి, తాగడానికి, పెళ్లి ఖర్చులకు పైసలు ఉన్నాయారా? అవునే లడ్డు, పైసలు ఉన్నాయా? నా దగ్గర ఏడున్నాయిరా, ఉన్న 500 నువ్వే తాగుతీవి. మరి ఎట్లా? మీ అయ్యకి ఫోన్ చేయి, ఓ 10,000 కావాలని చెప్పు. మా అయ్యని అడిగితే గారెల పుల్ల వేడి చేసి ముట్టి చుట్టూ వాతలు పెడతాడు. మరి ఎట్లా? పైసలు లేదు పని కాదు ఇక్కడ, వాళ్ళకన్నా ఫోన్ చేసి అడుగు, పైసలు కావాలి ఇక్కడ అంతే. ఉత్తగానే పోతే అయితే అన్ని ఎన్నో ఖర్చులు ఉంటాయి, పైసలతోటే పని. మా సిరక్కున్నది, మా పెద్దమ్మల బిడ్డ, అడుగుతాము. అడుగు, ఫోన్ చేసి అడుగు. దగ్గర అడుగురా. హలో అక్క, ఇంటికాడ ఉన్నావానే? ఇంటికాడనే ఉన్నారా? నీతోటి చిన్న పని పడ్డదే. ఏం పనో చెప్పురా. నాకు ఒక 10,000 కావాలి అర్జెంటు. ఏంది 10,000? ఎందుకురా? నేను వచ్చినాక చెప్తా. ఉన్నాయా లేవా? ఉన్నాయిరా. సరే నువ్వు ఇంటికి రా ఫస్ట్. సరే సరే అత్త. అరే పార్రా, మాక దగ్గర ఉన్నాయట, తెచ్చుకుందాం. లడ్డుగాడికి లగ్గం కాబోతుంది. లడ్డు ఎగురవరా. అరే ఇలా సిగ్గు అవుతుందిరా. లగ్గ పడి సిగ్గుపడతాడేవరా.